అదే విధముగా స్టేజ్ మీద ఉన్న సేవకులందరికీ, కూడి ఉన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. పోయిన సంవత్సరము కూడా నేను మైకిల్ గారు రెండో రోజు వాక్యాన్ని మాట్లాడాము. మరి ఈ సంవత్సరము కూడా మా ఇరువురము కలిసి దేవుని యొక్క వాక్యమును మీ మధ్య పంచుకోవడము చాలా సంతోషకరమైన విషయం. ప్రియ సహోదరులారా, సమయం అయితే 8:23 అయింది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు నాకు ఇచ్చిన అంశం ఏమిటి అంటే దేవుని పిలుపు అనే ఒక అంశాన్ని నాకైతే ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి దేవుడు మానవులమైన మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నాడు అంటే, దేవుడి కోరిక ఏమిటి అంటే మానవులమైన మన అందరమును కూడా నీతిమంతులుగా ఉండాలని, మన అందరినీ కూడా ఆయన నీతిమంతులుగా చూడాలి అని తాను ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, దేవుని పిలుపు అనేది మనకి అర్థం కావాలి అంటే దేవుని మనసు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని మనసు మనకు అర్థమవుతుందో దేవుడు పిలిచిన పిలుపుకి మనము విలువ ఇవ్వడం అనేది మొదలు పెడుతూ ఉంటాం. చూడండి, మానవ బాంధవ్యాలు కూడా మనిషిని బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి, తను మాట్లాడుతున్న ప్రతి మాటకు, తను చేస్తున్న ప్రతి పనికి మనము చాలా విలువను ఇస్తూ ఉంటాం. ఒకవేళ మనిషి మనకు అర్థం కాలేదనుకోండి, అతడు మాట్లాడే మాటలే కానీ, అతడు చేసే ప్రవర్తనే కానీ కొంచెం తలకిందుల వ్యవహారంగా ఉంటూ ఉంటుంది. అంతేనా? కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు పిలుపు కూడా మనకి అర్థం కావాలి అంటే మనం ఈరోజు ఏం తెలుసుకోవాలంటే దేవుడు మనసులో ఏమున్నది, దేవుడు మనసు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటుందో మనం నేర్చుకోవడానికి ముందుకు వెళదాం. ఎప్పుడైతే దేవుడు మనసు మనకు అర్థమవుతుందో దేవుని పిలుపుకి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదా మనకి ఆసక్తి అనేది ఉంటుంది. అప్పుడు దేవునికి మనకి సంబంధాలే కానీ, బాంధవ్యాలే కానీ బాగా బలపడుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాలు పాడైపోవడానికే కానీ, కొన్ని స్నేహాలు చెడిపోవడానికే కానీ గల కారణం ఏమిటి అంటే అతని మనసులో భావన ఇతనికి అర్థం కాదు, ఇతను మాట్లాడిన మాట అతనికి అర్థం కాదు. నిజమేనా? అయితే ఈరోజు కూడా దేవునితో సంబంధాన్ని మనము బలముగా కలిగి ఉండాలి అంటే ఆయన మనసును మనము తెలుసుకోవాలి, ఆయన పిలుపును మనము గ్రహించేవారిగా ఉండాలి. చూడండి, దేవుడి మనసులో ఉన్న ఆలోచన, దేవుడికి మనం ఏమి చేస్తే ఆయన సంతోషం ఉంటుందో ఆ వచనాన్ని నేను చదువుతూ ముందుకు వెళ్తాను. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. లూకా సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. అంటే దేవుడు మనసులో ఆయన ఎలా ఆలోచన చేస్తూ ఉన్నాడంటే తన బిడ్డలైన వారందరూ కూడా, మానవులు అందరూ కూడా ఏమి పొందాలని ఆశపడుతూ ఉన్నాడంటే మారు మనసు పొందాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే మారు మనసు అంటే ఒక్కోసారి మనకు అర్థం కాదు. దానిని ఒకవేళ కొన్ని గ్రీక్ పదాల్లో నుంచి చదువుతూ ఉన్నప్పుడు చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ హార్ట్, అంటే నీ మైండ్ మార్చుకోవాలి, నీ హార్ట్ కూడా మార్చుకోవాలి. అంటే అదే మైండ్ ఉండి, అదే హార్ట్ ఉండి, అదే ఆలోచనలు ఉండి నేను మారిపోయాను అంటే అది కుదరదు. అంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నీ మైండ్ మారాలి, నీ హార్ట్ మారాలి. ఎప్పుడైతే ఈ హార్ట్ మారిద్దో, ఎప్పుడైతే ఈ మైండ్ మారిద్దో, ఈ రెండింటి కనెక్షనే మనము చేసే క్రియలు ఉంటూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే మార్పు చెందుతామో, ఎప్పుడైతే మన హృదయ స్థితులను మార్చుకోగలుగుతామో దేవుడు చాలా సంతోషంగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధముగా 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము
9వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అంటే దేవుడు ఇందాక తన మనసులో ఆలోచన ఏమున్నది అంటే మనము మార్పు చెందాలి. మన మార్పు ఎవరికి ఆనందాన్ని ఇస్తుందంటే దేవునికి ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఎంతమంది మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడంట? అందరూ మారాలి. అంటే ఒకవేళ దీంట్లో నేను మారను, నేను ఇలాగే ఉంటాను అంటే నిన్ను బట్టి దేవుడు ఖచ్చితంగా బాధపడేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన అందరము మారాలని దేవుడు మనకేమిస్తున్నాడంటే సమయం అనేది ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను మారాలి అని అనుకుంటున్నాడు. నువ్వు మారడానికి ఆయన సమయం ఇస్తూ ఉన్నాడు. నువ్వు మారుతావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఏం చూస్తున్నాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే నీ కొరకు ఎదురు చూడడానికి ఈ భూమి మీద నీ భార్య ఉండకపోవచ్చు, నీ భర్త ఉండకపోవచ్చు, భవిష్యత్తులో నీ బిడ్డలు కూడా ఉండకపోవచ్చు. కానీ నిరంతరము నువ్వు మారాలి అని, నువ్వు మారి దేవునికి ఇష్టంగా బ్రతకాలి అని దేవుడు నీ కొరకు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఎదురు చూస్తూ ఆయన ఊరికే లేరు. ఈరోజు మనం కూడా ఏమనుకుంటూ ఉంటామంటే ఉదయం అయిపోగానే 5 గంటలకి లెగాలని అలారం పెట్టుకుంటూ ఉంటాం. చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. అలారం మోగగానే వెంటనే దాన్ని ఏం చేస్తాం? లెగిసి ఆఫ్ చేసి మరలా పడుకుంటాం. అంతేనా? అలాగే ఈరోజు దేవుడు కూడా మనలాగా లేడు. మనం మారాలని అనుకుంటున్నాడు కదా, మనం మార్పును ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. మనకల్లాగా ఆయన నిర్లక్ష్యంగా లేడు. మనము మారడం కొరకు ఆయన ఎవరిని పంపించాడంటే ప్రవక్తలను పంపించాడు. ఆయన ఎవరిని పంపించాడంటే న్యాయాధిపతులను పంపించాడు. ఆయన ఎవరిని పంపించాడంటే దీర్ఘదర్శులు అంటారు కదా, ప్రవక్తలన్నా దీర్ఘదర్శకులు అన్నా. తర్వాత ఆయన ఎవరిని పంపించాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. ఆయన ఎవరిని పంపించాడంటే అపోస్తులను పంపించాడు. అయితే ఈ ప్రాంతానికి ఎవరిని పంపించాడంటే క్రీస్తు సంఘాన్ని పంపించాడు. క్రీస్తు సంఘ దైవజనుని పంపించాడు. అంటే మనల్ని మార్చడానికి ఆయన నిర్లక్ష్యంగా లేడు. మనల్ని మార్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు, అపోస్తుల ద్వారా మాట్లాడాడు. ఈరోజు స్థానిక సంఘ సువార్థికుల ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నాడు. అంటే స్థానిక సంఘ సువార్థికుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరి కొరకు అంటే వినుటున్న మీ కొరకే. అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే నీవు నీ మైండ్ మార్చుకోవాలి, నీ హార్ట్ మార్చుకోవాలి. నీ మార్పు ఎవరికి ఆనందంగా ఉండాలంట? దేవునికి ఆనందంగా ఉండాలి. అయితే ప్రియ సహోదరులారా, నేను ఇప్పుడు ఒక ప్రవక్త గురించి తెలియజేస్తాను. ఆ ప్రవక్త ఏం చేశాడంటే దేవుడు ఆ ప్రవక్తను పిలిచాడు. ఓ బాబు, పలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ అందరూ కూడా దుర్మార్గులుగా ఉన్నారు, అన్యాయస్తులుగా ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని బట్టి వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పమన్నాడు. ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా మన ఇళ్ళల్లో ఏం చేస్తూ ఉంటారంటే నాన్న వచ్చాక చెప్తా నాకు అంటూ ఉంటారు. అంతేనా? ఒక్కోసారి స్కూల్లో పిల్లలు కూడా ఏమంటారంటే టీచర్కి చెప్తా నాకు అంటారు. అంటే తప్పు చేస్తే టీచర్ ఉన్నాడు అనే భయాన్ని స్టూడెంట్ కలిగిస్తున్నాడు, తప్పు చేస్తే దండిస్తాడు తండ్రి అనే భయాన్ని కుమారుడు కలిగిస్తున్నాడు. అలాగే ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ యోధా ప్రజలారా, మీరు తప్పు చేసుకుంటూ పోతూ ఉన్నారు కదా, మీ తప్పులకు మీరు పుల్ స్టాపులు పెట్టడం లేదు కదా, మీ తప్పులకు మీరు కామాలు పెట్టుకుంటూ వెళుతూ ఉన్నారు కదా, మీ తప్పులు మీరు ఆపడం లేదు కదా. మీరు చేసిన ప్రతి తప్పుకి కూడా దేవుడు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ ప్రవక్త పేరు ఏమిటి అంటే మీకా అనే ఒక ప్రవక్త. ఎవరండి? మీకా అనే ప్రవక్త. ఈ మీకా అనే ప్రవక్త ఏ ప్రాంతం వాడు అంటే మెర్షతీయుడైన ప్రాంతాన్ని వాడు.
ఆ మెర్షతీయుడు అనే ప్రాంతము అది ఒక పల్లెటూరు లాంటి ప్రాంతం. ఎలాంటి ప్రాంతం అండి? పల్లెటూరు లాంటి ప్రాంతం. ఈ పల్లెటూరు లాంటి ప్రాంతంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే మీకా అనే ఒక ప్రవక్తని ఎన్నుకున్నాడు. ఆ మీకా అనే ప్రవక్తని ఎన్నుకుని, ఓ మీకా, ఆ ప్రజలందరూ కూడా పాపం చేస్తూ ఉన్నారు, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాపాన్ని గుర్తు చేయి. ముందు ఏం చేయాలంట? వాళ్ళ పాపాన్ని గుర్తు చేయి. ఆ పాపము వల్ల వస్తున్న శిక్షను కూడా వాళ్ళకి తెలియజేయు అని తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ మీకా ఏం చేస్తున్నాడంటే బోరున ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? అదేంటి, పాపం చేసింది వాళ్ళు, నాశనం అయిపోయేది వాళ్ళు, ఏడ్చేది ఎవరిక్కడ? మీకా. అంటే ఈరోజు నిజంగా స్థానిక సంఘాలు పాడైపోతూ ఉంటే, సమాజాలు పాడైపోతూ ఉంటే, దేవుణ్ణి నమ్ముకున్న దైవజనుడు ఖచ్చితంగా చాలా బాధపడుతూ ఉంటాడు. నిజమంటారా అబద్ధం అంటారా? అయితే మీకా చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి, అక్కడ ప్రజలు చేస్తున్న పాపాలను బట్టి ఏడుస్తూ. చూడండి, మీకా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. మీకు నాశనం ఎందుకు వచ్చింది అంటే ఎవరో చేసిన పాపాల వల్ల మీకు నాశనం రాలా. మీరు దేవునికి తిరిగిన తిరుగుబాటును బట్టి, దేవుని విషయంలో మీరు చేసిన పాపములను బట్టి మీరు నాశనమైపోతారు అని మీకా వచ్చి చెప్పుచూ ఉన్నాడు. చెప్పుచూ ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా, 8వ వచనాన్ని చూద్దాం. దీన్ని చూచి నేను కేకలు వేయచ్చు. ఎవరు కేకలు వేస్తున్నారంట? పాపమేమో వాళ్ళది, బాధ అంతా కూడా ఎవరిదంట? ప్రవక్తది. కేకలు వేయచ్చు ప్రలాపించుచున్నాను, ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. మీరు పాపము చేస్తే ఒక్కోసారి అంటూ ఉంటాం కదా, ప్రసవ వేదన కలుగుతుంది. ఎవరికి? మీకాకి. ఈరోజు స్థానిక సంఘాలను బట్టి కూడా, ఈరోజు ఈ కొన్ని ప్రాంతాలను బట్టి కూడా ఆ ప్రాంతంలో సేవ చేసే సేవకుడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే వాళ్ళు చేసే పాపాలు వాళ్ళకి శాపాలై వారిని నాశనం అనేది చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అలాంటి దైవజనులుగా ఈరోజు దైవజనులు ఉన్నారా? ఈరోజు దైవజనులు ప్రజలు చేసే పాపాలను బట్టి బాధపడుతున్నారా, లేదా ప్రజలనే బాధ పెట్టే దైవజనులు ఉన్నారా? కానీ మీకా ఎలాంటి వాడు అంటే ఆ ప్రాంతంలో, ఆ జాతులలో పాపము చేస్తున్న వారిని బట్టి ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయనకు అంత బాధ వచ్చింది అంటే వాళ్ళు కొన్ని రోజుల్లో నాశనం అయిపోతూ ఉన్నారు. అయితే ఎందుకు వీళ్ళు నాశనం అయిపోతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు దేవుని మీద ఏమయ్యారంట? తిరగబడ్డారంట. ఒక్కోసారి పిల్లలు కూడా మన మీద తిరగబడుతూ ఉంటారు. తిరగబడ్డం అంటే ఏంటో తెలుసా? తిరగబడ్డం అంటే ఒక్కోసారి తెలుగు పదాలు మనకు అర్థం కావు, ఒక్కోసారి ఇంగ్లీష్ పదాలు చాలా తొందరగా అర్థమవుతూ ఉంటాయి. కృతజ్ఞత అంటే నోరు తిరగదు చాలామందికి, థ్యాంక్స్ అంటే చాలా బాగా తిరుగుతూ ఉంటుంది. అలాగే తిరుగుబాటు అంటే మనకు అర్థం కాదు. కానీ బైబిల్లో తిరుగుబాటు చేసిన వారిని ఏమన్నారంటే రెబల్స్ అన్నారు. ఏమిటంట? ఈరోజు చాలామంది కుటుంబాల్లో రెబల్స్ ఉన్నారు, కొంతమంది సమాజంలో రెబల్స్ ఉన్నారు, కొంతమంది స్థానిక సంఘంలో కూడా ఎవరున్నారంట? రెబల్స్ ఉన్నారు. రెబల్స్ అంటే ఏమిటి అంటే ఎదురు తిరిగే వ్యక్తి. రెబల్స్ అంటే అర్థం ఏమిటి అంటే నియమాలు పాటించని వ్యక్తి. రెబల్స్ అంటే అర్థం ఏమిటి అంటే అధికారానికి లోబడని వ్యక్తి. ఈరోజు ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యోధా ప్రజలు రెబల్స్గా తయారైపోయారు. ఎందుకంటే న్యాయాధిపతుల మాట వినలేదు, మోషే మాట వినలేదు, ప్రవక్తల మాటలు వినకపోగా వీళ్ళు తిరుగుబాటుదారులుగా ఉన్నారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించని వారుగా ఉన్నారు. వాళ్ళు ఎలాగ ఉన్నారు అంటే దేవునిని ఎంతగానో ఏడిపించేవారుగా ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా, ఇలాంటి తిరుగుబాటుదారుల కోసము మీకా లాంటి ప్రవక్త ఎంతగానో ఏడ్చాడు, యెరెమీయా లాంటి ప్రవక్త ఎంతగానో ఏడ్చాడు, యెషయా లాంటి ప్రవక్త ఎంతగానో ఏడ్చాడు. అనేక మంది ప్రవక్తలు ఎవరి కొరకు ఏడ్చారంటే
అక్కడ ఉన్న జనుల కోసం ఏడ్చారు. వాళ్ళు చేస్తున్న పాపాల వల్ల వచ్చే పనిష్మెంట్ కోసం వాళ్ళు ఏం చేశారంట? ఏడ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు తను చనిపోతున్న సందర్భంలో ఒక ఫేమస్ వాక్య భాగం ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? ఎవరి కోసం ఏడమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నా కోసం మీరేం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవాలంట? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవాలి. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు పాపములో ఉన్న నీ కోసం నువ్వు ఏడవలసిన అవసరం ఉంది. నీ బిడ్డల కోసం నువ్వు ఏడవలసిన అవసరం ఉంది. నీ సంఘము కోసం ఏడవలసిన అవసరం ఉంది. నీ ప్రాంతము కోసం ఏడవలసిన అవసరం ఎంత మాత్రమైనా కూడా ఉన్నది. కానీ ఈరోజు మనకి ఏమీ తోచని వారిగాను, మనకి ఏమీ అంటున్నట్లుగాను ఏదో వస్తాం, నిండుగా పౌడర్ పూసుకుంటాం, నిండుగా ఫెయిర్ అండ్ లవ్లీ, నిండుగా ఏం రాసుకుంటాం, ఫెయిర్ యాన్సమ్లు రాసుకుంటాం, దర్జాగా వచ్చి సీట్లో కూర్చుంటాం, పాడమంటే మైకిస్తే పాడతాం, లేకపోతే అలిగి చివరి కూర్చుంటాం. అంతేనా మనం చేసేది? కానీ ఇక్కడ పాత నిబంధనలో ప్రవక్తలు అలా లేరు. పాత నిబంధనలో ప్రవక్తలు ఎప్పుడూ కూడా ప్రజలను బాగు చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా పనిచేసిన ప్రవక్తలు. కానీ ఈరోజు అటువంటి ప్రవక్తలు కనుమరుగైపోతూ ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం అలాగే ఉన్నారు. ప్రజల పాపంలో అలాగే ఉన్నాయి, కానీ ప్రవక్తలు, అలాంటి ప్రవక్తలు, అలాంటి దైవజనులు లేరు. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా వీళ్ళు తప్పు చేశారు అంటున్నాం కదా. అసలు వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళు ఏమి తిరుగుబాటు చేశారు? వీళ్ళు ఏ న్యాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారో కొంచెం కింద వచనాలను మనము పరిశీలన చేసే క్రమంలో ముందుకు వెళదాం. మీకా గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పు ఏమిటి అంటే, వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు విగ్రహారాధన బాగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? విగ్రహారాధన అంటే మీరేమనుకుంటున్నారు? ఏదో ఒక బొమ్మ, అంతేనా? అయితే ఆ బొమ్మలో ఒకవేళ దేవుడు ఉన్నాడా అంటే దేవుడు లేడు. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యోధా ప్రజలు సృష్టికర్తను మర్చి వాళ్ళు విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. విగ్రహము అంటే అర్థం ఏమిటి అంటే దేవుని స్థానము ఎవరికో ఇవ్వడం, అంతేనా? ఈరోజు విగ్రహారాధన అంటే మనం కేవలం వెళ్ళి పలానా బొమ్మకి దండం పెట్టడం, పలానా నదికి దండం పెట్టడం, పలానా చెట్టుకు దండం పెట్టడమే విగ్రహారాధన అనుకుంటున్నాం కదా. కానీ విగ్రహారాధన అంటే ఏమిటి అంటే దేవుని స్థాయిని తగ్గించి వేరొక దానికి విలువ ఇవ్వడమే విగ్రహారాధన. దేవుని కార్యక్రమానికి ఇవ్వాల్సిన సమయము దేవునికి ఇవ్వకుండా, దేవుడికి ఇవ్వవలసిన మనసును దేవునికి ఇవ్వకుండా, దేవుడికి చెందవలసిన ఘనతను దేవునికి ఇవ్వకుండా, మరి దైవజనుడికి ఇచ్చినా, మరి కుటుంబానికి ఇచ్చినా, మరి వేరే దానికి ఇచ్చినా కూడా నువ్వేం చేసినట్లంటే విగ్రహారాధన చేసినట్లే. కాబట్టి ప్రియ సహోదరులారా, విగ్రహారాధన అంటే ఒక బొమ్మకు మాత్రమే దండం పెట్టడం కాదు. దేవుని స్థాయిని నువ్వు ఎక్కడ తగ్గించినా కూడా అక్కడ నువ్వు విగ్రహారాధన చేసిన వ్యక్తివే. అయితే ప్రియ సహోదరులారా, మరొక పాపం ఏం చేశారో చూద్దాం. చూడండి, మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. మీకా చూడండి, ముఖం ముందుకు వెళ్ళాడు. మీరు ఎలాంటి వాళ్ళు అంటే మంచముల మీద పడుకుని కూడా మోసాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే ఉండి ఫోన్తోనే అందరినీ బోల్తా కొట్టిస్తూ ఉంటారు, బొరిడి కొట్టిస్తూ ఉంటారు అంటారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు కాదు, 2800 సంవత్సరముల క్రితమే మీకా కాలంలోనే ఇళ్లల్లో ఉండి మోసాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజుల్లోనే ఉన్నారు. అలా మోసాలు చేసే వాళ్ళ జీవితాలకి ఏమొచ్చిందంట? శ్రమ వచ్చింది. రెండవది, అలాగూ చేయుట వారి స్వాధీనంలోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారి భూములు ఆశించి పట్టుకుందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వాణిని, వాని స్వాస్యమును అన్యాయముగా ఆక్రమింతురు. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యోధా ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మోసపు క్రియలు చేసేవాళ్ళు, వాళ్ళు దుష్కార్యములు చేసేవాళ్ళు, వాళ్ళు భూములు లాక్కునేవాళ్ళు, వాళ్ళు అందరి దగ్గర అన్యాయముగా ప్రవర్తించేవాళ్ళు. అంటే ఇటువంటి జనాలు మీకా కాలంలో ఉన్నారు. అయితే అప్పుడు 3వ వచనం, కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఓ దుష్కార్యములు చేసేవారులారా,
ఓ ఒకవేళ పాపములు చేసేవారులారా, ఓ అన్యాయస్తులారా, యెహోవా సెలవిచ్చినది ఏంటంటే ఒక అపాయకాలం వస్తూ ఉంది. నిన్ను ఆపడానికి ఎవరు లేరని అనుకుంటున్నావేమో, నీ దుర్మార్గాన్ని ఎవరు చూడడం లేదనుకుంటున్నావేమో, నీ అన్యాయాన్ని ఎవరు గ్రహించడం లేదనుకుంటున్నావేమో, ఇవన్నీ చూస్తూ నిన్ను పనిష్మెంట్ ఇవ్వడానికి, నిన్ను శిక్షించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే దేవుడు. చెప్తూ ఉంటాం కదా, కాలము అందరికీ బుద్ధి చెప్తుంది అని. అయితే దేవుడు ఇక్కడ మీకా కూడా ఏం చెప్తున్నాడంటే అపాయకాలము వచ్చుచున్నది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను ఒక ప్రశ్న అడుగుతాను. అందరు నన్నే చూస్తున్నారు కదా. అప్పుడు అటువంటి దుర్మార్గులు ఉన్నారు కదా, అలాంటి వారుగానే ఇప్పుడు ఉన్నామా? అంతకంటే ఎక్కువ దుర్మార్గులుగా ఉన్నామా మనం? ఏంటో స్లోగా అంటున్నారు. వాళ్ళతో సమఉజ్జీలమేనా మనం, లేదా వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళమా? మీ అందరికీ కూడా నేను కింద ఉంటే క్లాప్స్ కొట్టేవాడిని. నిజంగానే నిజం ఒప్పుకున్నాం, మనం వాళ్ళకన్నా దుర్మార్గులు, మనం వాళ్ళకన్నా అన్యాయస్తులం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు గ్రహించండి, దేవుడు పిలుస్తున్నాడు. మీరు అన్యాయంలో ఉంటే మీరు ఏమైపోతారంట? నాశనం అయిపోతాడు. అయితే ప్రియ సహోదరులారా, నిజమైన ప్రవక్త ఎప్పుడూ కూడా మనుషులు మెచ్చుకునే మాటలు, మనుషులకు నచ్చే మాటలు కాదు, కానీ మనుషులను మార్చే మాటలు చెప్తాడు. ఏం చెప్తాడంట? మనుషులను మార్చే మాట. మనుషులను మెచ్చే మాటలు కాదు, మనుషులను మార్చే మాటలు చెప్తారు. మీకా ఎలాంటి మాటలు చెప్పాడంటే, మనుషులు మెచ్చే మాటలు చెప్పలా, మనుషులను మార్చే మాటలు చెప్పారు. ఈరోజు నిజంగా చాలా ప్రసంగాలు వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మేము కూడా ఒక గొల్లపూడిలో ఒక ప్రార్థనకి వెళ్ళాం. ఇంచుమించుగా ఒక 400 మంది 500 మంది ఉన్నారు. అక్కడ ఒక కాలువ చూపిస్తున్నాడు, ఇక్కడ ఒక పులిపీడు చూపిస్తున్నాడు. ఇదే వాక్యం, ఇదిగో కాలువ చూడు, ఇదిగో పులిపీడు చూడు. వాక్యం అయిపోయింది. ఈరోజు నిజముగా ప్రకటించే బోధకులు కూడా ఎలాగ ఉన్నారంటే, అయ్యో వీళ్ళు పాపంలో ఉండి నాశనం అయిపోతున్నారే, వీళ్ళు అన్యాయస్తులుగా ఉండి త్రోవ తప్పుతున్నారే అనే ఆ బాధతో ప్రకటించే ప్రవక్తలు, ఆ బాధతో ప్రకటించే సువార్థికులు ఈరోజు కొరత ఉన్నారు. ఈరోజు సువార్థికులు ఎలా ఉన్నారంటే, వాళ్ళ జ్ఞానాన్ని చూపించి చప్పట్లు కొట్టించుకునే సువార్థికులుగా మారుతూ ఉన్నాం. కానీ దేవుడు కోరుకున్న సువార్థికుడు అంటే ఎవరంటే, నీ జ్ఞానాన్ని చూపించడం కాదు, దేవుని మనసును చూపించి వాళ్ళ మనసులను మార్చే సువార్థికుడు కావాలి. నిజమేనా? అయితే ప్రియ సహోదరులారా, ఇంకొంచెం ముందుకు వెళదాం. అయితే ఇప్పుడు నేను మరలా చెప్తున్నాను, మీకా సమయంలో ఇశ్రాయేలులు యోధావారు బాలేదు, అక్కడ జనాలు చండాలంగా ఉన్నారు. ఇంకా ఎవరు ఉన్నారంటే 3వ అధ్యాయం, మీకా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నేను ఇలాగూ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా ఆలకించుడి. న్యాయము ఎరిగి ఉండుట మీకు మీ ధర్మమే కదా. అయ్యో అధికారులు, అధిపతులు, న్యాయాన్ని మీరు తెలుసుకోవాలి, న్యాయాన్ని అనేకులకు ప్రకటించాలి, న్యాయంగా అందరూ జీవించడానికి మీరు అందరినీ ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. కానీ మీరు న్యాయం బోధించట్లేదు, న్యాయంగా నడుచుకోవట్లేదు, న్యాయంగా ఎవరిని కూడా ప్రోత్సహించట్లేదే. తర్వాత 2వ వచనం, అయినను మేలును అసహించుకుని కీడు చేయ నిష్టపడుదురు. అంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు గొప్పవాళ్ళు, మీ గొప్పతనాన్ని బట్టి, మీ అధికారాన్ని బట్టి జనులను దేవుని వైపు తిప్పాలి, కానీ మీరు దేవుని వైపు తిప్పడం లేదు. ఈరోజు చాలామంది దైవజనులు వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఉన్నారు, చాలామంది డైరెక్టర్లు వాళ్ళ వైపు తిప్పుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు నీకు కలిగి ఉన్న అధికారమును నువ్వు ప్రకటించే సువార్తను పట్టుకుని జనాలను నీ తట్టు తిప్పుకోవడం కాదు, నీ జ్ఞానాన్ని అభినందించడానికి కాదు, వాళ్ళ మనసులను మార్చి దేవుని వైపు తిప్పేవారిగా ఉండాలి. అయితే మేలు నసహించుకుంటున్నారంట, కీడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడంట. ఈరోజు నేటి సమాజం కూడా ఒక్కోసారి నవ్వే దగ్గరికి వెళ్ళి చాలామంది ఏడిపించే మనసులు మాటలు కూడా ఉంటాయి. తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నవ్వువారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? నవ్వాలి. ఏడ్చేవారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? కొంతమంది ఎలా ఉంటారంటే, నవ్వే దగ్గరికి వెళ్ళి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు, కొంత చెడ్డ మాటల దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఉంటారు. అంత ఎదురు మతం అంటూ ఉంటారు కదా. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఎదురు మతం కలిగిన వ్యక్తులు ఉన్నారా లేదా? అయితే ప్రియ సహోదరులారా, మీకా కాలంలో కూడా ఆ ఊరు బాగోలేదు, ఆ ఊరిలో మనుషులు బాగోలేదు, ఆ ఊరిలో అధికారులు కూడా
అంటే ఏ కొసను చూసినా కూడా మంచితనమే, న్యాయమే లేదు. అయితే 4వ వచనం, 3వ వచనం చదువుదాం. నా జనులు మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలు విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును మొక్కలు చేయనట్లు బాణలో వేయు మాంసమును వారిని తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. అంటే ప్రియ సహోదరులారా, అంటే ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఇశ్రాయేలు అధికారులారా మీరు న్యాయం చేయాలి, కానీ మీరు న్యాయం చేయట్లా, న్యాయం కూడా ప్రకటించట్లా. మీరు దోపిడీ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారంట? ఒక్కోసారి అంటూ ఉంటాం, బాతు గుడ్డు తినాలి కానీ బాతును కూడా మింగే వాళ్ళు ఉన్నారంటూ ఉంటారు కదా. అవకాశం ఇస్తే సీటు మీద కూర్చోమంటే కొన్ని సామెతలు ఉంటూ ఉంటాయి. కూర్చోవడానికి కుర్చీ ఇస్తే రకరకాల సామెతలు ఉంటూ ఉంటాయి, మీకు తెలిసిందే. అలాగే ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు అధికారులు వాళ్ళకున్న అవకాశాన్ని ఏం చేసుకుంటున్నారంటే దుర్వినియోగపరుచుకుంటున్నారు. అయితే అలాంటి సందర్భంలో గొర్రెల కాపర్లుగా ఉండాలి ఆ యొక్క అధికారులు. గొర్రెలకు కాపర్లుగా ఉండవలసిన అధికారులే గొర్రెలు తినేస్తున్నారు. ఏం తినేస్తున్నారంట? వీళ్ళని కాయాలి. ఎలా కాయాలి? దేవుని మార్గంలో కాయాలా, కానీ వాళ్ళనే తినేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా అలాంటి దైవజనులు నేటి సమాజంలో కూడా ఉన్నారు. దేవుని వైపు తిప్పమంటే వీళ్ళ ఆస్తి అంతా తినేసి వీళ్ళు బాగుపడుతున్నారు, కానీ వాళ్ళనేమీ బాగు చేయట్లేదు. అయితే కిందకు వస్తుంది అదే సబ్జెక్టు. ఏంటంటే చూడండి, డబ్బు ఇచ్చి ప్రవచనాలు చెప్పించుకుంటారంట కొంతమంది నిజంగానే ప్రార్థనకి రారు, కార్యక్రమాలలో ఉండరు, లడ్డు బూందీ కేక్ ఇచ్చి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు దొంగతనం చేయాలనుకుంటారు. నిజమా అబద్ధమా? అలాగే అప్పుడు మీకా కాలంలో కూడా ఎలాంటి జనాలు ఉన్నారంటే, మేము ఎలాగో అన్యాయస్తులము, మేము ఎలాగో కాపర్లుగా ఉండాలి కానీ మేము దొంగ కాపర్లుగా ఉన్నాము, మేము ఎలాగో అక్రమదారులము, దేవుడు మమ్మల్ని ఎలాగో ఏం చేయడంట, దీవించడని తెలిసి ప్రవక్తలకు ఏమి ఇచ్చేవాళ్ళంటే డబ్బులు ఇచ్చి మమ్మల్ని దీవించు అని చెప్పించుకునేవాళ్ళు. డబ్బులతో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం ఎప్పుడు కూడా పొందలేం. డబ్బుతో మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క మేలులను మనము పొందలేం. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు ఇక్కడ ఎలాంటి వారు కూడా ఉన్నారని తెలియజేస్తున్నారంటే దొంగ ప్రవక్తలు కూడా ఉన్నారు, మనుషుల కోసం ప్రవచించే ప్రవక్తలు కూడా ఉన్నారు, ధనం మీద ఆధారపడి సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీకా వీళ్ళందరి జీవితాలు బట్టబయలు చేసేసాడు. మీ ఊరు బాల, మీ ఊర్లో జనాలు బాల, మీ ఊర్లో అధికారులు బాల, మీ ఊర్లో ప్రవక్తలు కూడా బాల. అంతేనా? అయితే ఇవన్నీ బాగోకపోతే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం. వీళ్ళందరూ వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు కదా. చాలామంది ధైర్యం ఏమిటి అంటే, తప్పు చేస్తే నన్ను ఎవరేం చేస్తారు, తప్పు చేస్తే నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ తప్పు చేసిన ప్రతి తప్పును దేవుడు లెక్కేస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే 9వ వచనం, ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. ఓ ప్రియ ప్రజలారా, దేవుడు ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. అంటే దేవుని నామాన్ని అందరూ లక్ష్య పెట్టలేరు. ఈరోజు ఇక్కడ అందరూ చాలామంది నా కళ్ళ ముందు ఉన్నారు కదా, అందరూ దేవుని వాక్యాన్ని వినలేరు. ఎవరు మాత్రమే వినగలరు అంటే, దేవుని మీద లక్ష్యం ఉంచిన వాడే, దేవుని మీద గురి ఉన్నవాడే, తన మనసును మార్చుకోవాలనుకున్న వాడు మాత్రమే దేవుని వాక్యమును వినగలడు. అందరూ వల్ల వినడమో కాదు. అది చెప్తూ, జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును, శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. ఒకవేళ జ్ఞానముగా దేవుని నమ్ముకున్నావా మంచిదే. జ్ఞానము లేకుండా ఆ ఊరిలాగా, ఊరి ప్రజలలాగా, ఊరి అధికారులాగా, ఊరి ప్రవక్తలాగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నీకేముండిద్దంట? శిక్ష. ఏముండిద్ది? శిక్ష, పనిష్మెంట్. అయితే 10వ వచనం, అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడతాయి. ఎవరైతే అన్యాయము చేత, ఎవరైతే దుర్మార్గము చేత, ఎవరైతే దుష్కారము చేత పొరుగు వారిని, అన్నదమ్ములను, కుటుంబ సభ్యులని మోసం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటారో, ఆ డబ్బు చేత ఆనందపడదామని అనుకుంటావు కదా, ఆ ఆనందాన్ని దేవుడు నీకు ఉంచడు. యెహోరాము అనే ఒక రాజు ఉన్నాడు, యోధా రాజు, 6వ రాజు. ఆయన రాజ్యంలోకి రాజు అవ్వగానే తన అధికారాన్ని బట్టి ప్రజలను దేవుని వైపు మలచకుండా ఆయన భయపడి తన అన్నదమ్ములందరినీ చంపించేశాడు.
గల కారణం ఏంటో తెలుసా? నా తరువాత రాజు పదవి వాళ్ళకి వచ్చిందని. చివరికి ఆయన ఏమయ్యాడు తెలుసా? కుక్క చావు చచ్చాడంటారు కదా, అలా చనిపోయాడు. ఇంతకు ముందేమో కుటుంబ సభ్యులను చంపుకున్నాడు. దేని కొరకు? అధికారము కోసము, రాజ్యము కొరకు. చివరికి రాజ్యము లేదు, అధికారము లేదు. చివరికి చనిపోతే ఆయన కొరకు ఏడ్చే దిక్కు కూడా లేదు. అంటే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకా కాలంలో ప్రజల కన్నా మనమే దుర్మార్గులుగా ఉన్నారని నేను చెప్పలా. ఎవరు చెప్పారు? మీరే చెప్పారు. అయితే ప్రియ సహోదరులారా, మన దుర్మార్గతను విడిచిపెట్టడానికి, వాళ్ళ దుర్మార్గతను విడిచిపెట్టడానికి వాళ్ళకి మధ్యలోకి దేవుడు ఎవరిని పంపించాడంటే మీకా అనే ప్రవక్తను పంపించాడు. ఈరోజు ఈ యొక్క పెద్దోటిపల్లి, కేసరపల్లి ప్రాంతాలలో జనులు దుర్మార్గతను విడిచి దేవుని వైపు నడవాలి అని దేవుడే ఇక్కడ క్రీస్తు సంఘాన్ని స్థిరపరిచాడని నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా? ఒకవేళ మీరు నమ్మినట్లయితే మీ దుర్మార్గతను విడిచిపెట్టాలి. కానీ ఇక్కడ కొంతమంది ఎలాగ ఉన్నారంటే, చూడండి, ఇక్కడ 11వ వచనం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక అతను